బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న కార్పొరేటర్ అతనిపై చర్యలు తీసుకోవాలని కోరిన బీజేపీ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాచెరువు పరిసర ప్రాంతాల్లో గల సర్వే నెంబర్ 262 ప్రభుత్వ భూములను స్థానిక కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ 262 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిని 262/1 262/2గా మార్చి పాస్బుక్లు సృష్టించి పేద మధ్యతరగతి ప్రజల ఇంటి నిర్మాణాలకు విక్రయిస్తున్నారని, కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బోడుప్పల్ బీజేపీ జిల్లా కార్యదర్శి జనిగ వెంకటేష్ యాదవ్ మరియు అఖిలపక్ష నాయకులు గత కొద్ది నెలలుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ జిల్లా అధికారులకు ప్రభుత్వ భూములను కాపాడాలని అనేక రకాలుగా విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు చర్యలు మాత్రం శూన్యం. దీంతో అఖిలపక్ష నేతలు రాచెరువు ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని ఉన్నత అధికారులను వేడుకోగా అధికారులు సర్వేయర్ను పంపించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు పారదర్శకంగా సర్వే చేసి ప్రభుత్వ భూమి ఫెన్సింగ్ వేయాలని, ప్రభుత్వ భూమిలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపాలని, కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా గారికి, ప్రింట్ మీడియా గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప సర్పంచ్ బాలరాడు గౌడ్ గారికి, అఖిల పక్ష కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి బీజేపీ అధ్యక్షులు వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ పవన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇంతకుముందుకే ఆర్ఐ మేడం గారు కానీ ఎలిగేషన్ వారు, అదే సర్వే మేడం గారు అందరూ కూడా మేము కాంప్లీట్ ఇచ్చాము. కాంప్లీట్ ప్రకారంగా ఈరోజు సర్వేకి వచ్చారు. సర్వేకి వచ్చి వారు కూడా అన్ని బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారు. బౌండరీస్ ఫిక్స్ చేసుకొని ఒక 2-3 డేస్లో మేము మొత్తం సర్వే చేసి పక్క పొలాల వారికి కూడా నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారంగా మేము సర్వే చేసి అద్దురాలు వాడతామని చెప్పారు. ఆ అద్దురాలు పాతి అంత మాత్రాన్ని ఇక్కడ పని చేయొద్దు అని చెప్పారు. అద్దురాలు పాతి సర్వే చేసిన తర్వాతనే ఇక్కడ పని చేయాలి, వర్క్ చేయాలని చెప్పి కూడా అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. మేము వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకు నమస్కరిస్తున్నాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 262 సర్వే నెంబర్ అనేది బోడుప్పల్లో అందరికీ తెలుసు. అది గవర్నమెంట్ సర్వే నెంబరు. ఈవెన్ ఇంద్రానగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీకి వెళ్ళి వస్తుంది. అది ఆల్రెడీ శ్మశాన వాటికలు కూడా 262 సర్వే నెంబర్లనే ఉన్నాయి. దాన్ని 262/2 తీసేసి 262/2 వేసి దొంగగా పట్టాపుక్కు పాస్బుక్ తయారు చేసి 59 జీవో ప్రకారంగా మేము కబ్జాలో ఉన్నాము అని కొన్ని దొంగ పేర్లు, 4 నెంబర్ ప్లాట్ ఒక పేరు మీద, 5 నెంబర్ ఒక ప్లాట్ మీద, 6 నెంబర్ ఒకటి, 8 నెంబర్ ఒకటి మీద, 25 ప్లాట్ నెంబర్ మీద 5 ప్లాట్లు కొంతమంది డాలర్ల మీద, లోకేష్ అనే వ్యక్తి మీద, అదేవిధంగా సాయి అనే పేరు మీద, అదేవిధంగా రామచంద్ర అనే వ్యక్తి వాళ్ళ తండ్రి మీద, అదేవిధంగా శివ అనే పేరు మీద 5 మంది పేర్ల మీద డాక్యుమెంట్ చేశారు. ఇంతకుముందుకు గతంలో ఒక డాక్యుమెంట్ చేశారు రాసాల వెంకటేష్ యాదవ్ తనయుడు శ్రీనివాస్ పేరు మీద, అక్కడ కన్స్ట్రక్షన్ చేసినారు. అదే డాక్యుమెంటు. మేము ఒకటే చెప్తూనే ఉన్నాము, అయ్యా కార్పొరేటర్ల గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మేయర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, డిఓ గారికి, ఎండిఓ కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, 262 సర్వే నెంబర్ను సర్వే చేసి అద్దురాలు పాతండి. ఆయనకి ఎట్లా పాస్బుక్ వచ్చింది మేము రికార్డు తీస్తున్నాం, ఆల్రెడీ రికార్డు తీసుకొచ్చాము కూడా. ఇంకోటి అలుగులు మూసేశారు, అలుగులు ఓపెన్ చేయాలి. తూము మూసేశారు, తూము ఓపెన్ చేయాలి. కాలువ మూసేశారు, కాలువ ఓపెన్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి అధికారులను మభ్య పెడతాను చూస్తున్నావు. కానీ మాత్రం ఎన్ని రోజులు మభ్య పెట్టినా కూడా ఖబర్దార్ వెంకటేష్ యాదవ్ గారు, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఇది సర్వే అయ్యి రిపోర్ట్ అయ్యేదాకా మా బీజేపీ పార్టీ తరఫున బోడుప్పలను అందరూ ఏకతాటి మీద తీసుకొచ్చి సర్వే చేయించి అద్దురాళ్ళు పాటించేంత వరకు నీ దమ్ము ధైర్యం ఉంటే ఆగాలి. నేను ఒకటే చెప్తున్నా, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, మీరు నిరూపించుకోవాలని కూడా మాత్రం మీకు సర్వే చేసి నిరూపించుకోరి. దొంగ కెమెరాలు ఎందుకు ఫిట్ చేసినావు? దొంగతనంగా బిల్డింగ్లు ఎందుకు కడుతున్నావు? దొంగ కెమెరాలు ఎందుకు పెట్టినావు? నువ్వు ప్రతిభతవే, ఎందుకు దొంగతనంగా చేస్తున్నావు? నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ కొనలే కదా, రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని చెప్పుక తిరుగుతున్నావు కదా, 31 గుంట కొన్నా అని చెప్తున్నావు కదా, దొంగతనంగా కెమెరాలు ఎందుకు పెట్టినావు? నీకు తెలిసిన 4 సంవత్సరాల నుంచి కెమెరాలు పెట్టుమని అని మొత్తుకుంటే కెమెరాలు పెట్టలే. ఇవాళ ఎందుకు పెట్టినావు? నీ స్వార్థం గురించి పెట్టినావా? ఒకటే గుర్తుపెట్టుకో, ఇవాళ పైసలు దండుకొని 20 కోట్ల ప్రాపర్టీ తెలంగాణ మొత్తం కూడా ప్రచారం చేస్తాం. బోడుప్పలు 28 డివిజన్లల్లో నీది మొత్తం బట్ట బయలు చేస్తాం. నువ్వు ఏడ పోటీ చేసినా కూడా నీది బట్ట బయలు చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో నువ్వు పోటీ చేయకుండా నేను మొత్తం డిపాజిట్ దక్కకుండా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ నీ పునాదులు కదిలిస్తున్నాం. నువ్వు దొంగ కెమెరాలు పెట్టినావు అంటే అర్థమైపోయింది ఇంట్లో దొంగవని. వచ్చిన అధికారులకు కూడా తెలిసిపోయింది నువ్వు కెమెరాలు పెట్టినావు అంటే. ఒక కార్పొరేటరు తెలంగాణ దొంగతనాలు పడుతుంటే కార్పొరేటరు కెమెరాలు పెట్టలే, ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందని అధికారులు మమ్మల్ని అడుగుతారు, వచ్చిన జనం అడుగుతారు. అంటే నీకు అంత స్వార్థం ఉందా అని నువ్వు ఒకటే చెప్తా ఉన్నాము. నువ్వు ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, నువ్వు అధికార పార్టీ దగ్గర పోయినా, ఏ అధికారి దగ్గరికి పోయినా కూడా
భూమిని మాత్రం సర్వే ఆపలేవు, రికార్డు చేంజ్ చేయలేవు, భూమిని ఎత్తుకొని పోయి జబ్బులో పెట్టుకోలేవు. రికార్డే తీసుడే. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నీ అరాచకాలు నీ అక్రమాలు ఆపకపోతే మాత్రం నువ్వు ఎక్కడెక్కడ చేసినావు అన్ని బట్టబయలు చేస్తున్నాం. నిన్ను తీసేయడం గ్యారంటీ. నీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఓళ్ళ మీద కేసులు పెట్టినామో నిన్ను జైలుకి ఇంతకుముందు పోయినావు, నెక్స్ట్ జైలుకి ఇట్లా పంపించకపోతే ఇదే బొట్ట వెంకటేష్ యాదవ్, ఖబర్దార్ వెంకటేష్ యాదవ్, కేసులకు భయపడం. 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు జైలుకి పోతాం. ఖబర్దార్, జైలుకు భయపడం. న్యాయానికి పోరాడుతున్నాం. ఆత్మహత్యలు చేయలే, అక్రమాలు చేయలే, మానభంగాలు చేయలే, నీతికి నిజాయితీకి చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తలేం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు 28 మంది డివిజన్ కార్పొరేటర్లు ఉన్నందుకు అలా అందరి ఆధ్వర్యంలో జరగకపోతే మేము నిలదీస్తున్నాం. ఇప్పటికైనా నీ అంతులు అన్ని చూడకపోతే మాత్రం నిద్రపోము. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో, నువ్వు ఎంతమందికి పైసలు ఇస్తావో, ఎంతమందికి భయభ్రాంతులు చేస్తావో చెయ్యి. నీ అంతు ఇట్లా చూడకపోతే, నీ గుండెలో నిద్రపోకపోతే నీ మొత్తం చేస్తూ ఉంటాం. ఖబర్దార్, ఇప్పటితో ఆపకపోతే మాత్రం కలెక్టర్ దగ్గరికి పోతున్నాం, సీఎం దగ్గరికి పోతున్నాం, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పోతున్నాం. నువ్వు ఏ మాజీ ఎమ్మెల్యే దగ్గర కాలు ఏలో బేరం పట్టినా కాదు, ఏ అధికారుల కాలు బేరం పట్టినా కాదు, చరిత్ర మార్చలేవు. చరిత్ర మొత్తం తీస్తాం. దయచేసి చెప్తున్నా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, దయచేసి దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు జనాన్ని గురించి పనిచేస్తున్నాం. స్వార్థం గురించి పనిచేస్తలేము. స్వార్థం గురించి అస్సలు పనిచేస్తలేము. బోడుప్పల్ రాచెరువును కాపాడనీకే పనిచేస్తున్నాం. మాకు ఇంత కూడా కమర్షియల్ లేదు. కొంతమంది చెప్పుకుంటా ఉండు ఏమని, వెంకటేష్ యాదవ్ ఇన్ని గజాలు అడిగాడు, బాలరాజు గౌడ్కు 200 గజాలు అఖిలపక్షం కట్టిస్తా, ముదిరాజు వాళ్ళకి కట్టిస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాను. నువ్వు ఎంతమంది సంతకాలు పెట్టించుకున్నావు మాకు తెలుసు. నువ్వు ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చినావు మాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు మాకు మొత్తం తెలుసు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాం కూడా, కానీ లోకమంతా చూస్తూ ఉంది. నువ్వు ఒకటే చెప్తున్నా, సాప చుట్టుకున్నట్టు జోలో పెట్టుకోలేవు. ఇది అధికారుల గవర్నమెంట్ జాగా, ఇది బోడుప్పల్ మున్సిపల్ జాగా, ఇది బోడుప్పల్ మన ఉన్న జనాల జాగా. ఇక్కడనే పార్కు కడతాం, ఇక్కడనే మినీ ట్యాంక్ బోర్డు కట్టిస్తాం. ఈ పార్కుల్ని అందరూ వాకింగ్ చేసి స్టార్ట్ చేస్తాం. మల్లయ్య నగర్ కానీ, దేవేంద్ర నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, చుట్టుపక్కల ఉన్న కాలనీలు అందరూ కూడా వర్తింప చేస్తాం. ఈ పోరాడతాం మాత్రం ఆగదు. సర్వే అయ్యి రిపోర్ట్ వచ్చేదాకా న్యాయం అంత వరకు పోరాడుతూ ఉంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.